స్విమ్మింగ్ పూల్స్ కి స్విమ్మింగ్ చేయడానికి రెగ్యులర్ గా వెళ్తున్నారా? ఊపిరితిత్తులకు సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ ప్రేమ్దీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సో యూజువల్ గా సమ్మర్ వచ్చింది, హాలిడేస్ వచ్చాయని పిల్లల్ని స్విమ్మింగ్ పూల్స్ లో జాయిన్ చేయడం, పెద్దవాళ్ళు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలని పూల్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో మనకి యూజువల్ గా ఉండే స్విమ్మింగ్ పూల్స్ అన్ని క్లోరినేటెడ్ ఉంటాయి. సో క్లోరిన్ శాతం ఎక్కువ యూజ్ చేస్తారు, ఇన్ఫెక్ట్ అవ్వకుండా డిస్ఇన్ఫెక్టెడ్ లాగా. సో రెగ్యులర్ గా అలర్జీస్ వచ్చే పిల్లలకు కానీ, అలర్జీస్ ఉన్న పెద్దవాళ్ళు కానీ, ఆస్తమా ఉన్న పేషెంట్స్ కానీ, సో ఈ క్లోరిన్ పూల్స్ కి వెళ్లే ముందే వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్ తీసుకొని పూల్ కి దిగక ముందే యూజువల్ గా బాత్ చేసి, షవర్ చేసి, పూల్లో దిగి పూల్ టైం అయ్యాక కూడా మళ్ళీ షవర్ చేయడం చాలా అవసరం. సో జనరల్ గా క్లోరిన్ ఉన్న కంటామినేషన్ ఉన్న పూల్స్ ఫ్యూమ్స్ గా రియాక్ట్ అవుతాయి. యూజువల్ గా అవుట్డోర్ పూల్స్ ప్రిఫర్ చేయడం మంచిది ఇండోర్ పూల్స్ కంటే. అదర్ దాన్ క్లోరినేటెడ్ పూల్స్ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. లైక్ యూవీ రేస్ యూస్ చేసే పూల్స్ ఉంటాయి, బయో పూల్స్ అని కూడా ఉంటాయి. సో ఇండియాలో కొంచెం నంబర్ తక్కువే. అండ్ ఓజోన్ యూస్ చేసే పూల్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి పూల్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల క్లోరిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.